సామాజిక సేవలో భాగంగా ప్రేమనిధి ఫౌండేషన్ మరియు పెద్ద గంట్యాడ జిఏను పీస్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి క్యాన్సర్ మరియు గుండెకు సంబంధించిన వైద్య శిబిరాన్ని పెద్ద గంట్యాడ 64వ వార్డులోని సియోను ప్రార్థన మందిర ఆవరణలో ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా ప్రేమనిధి ఫౌండేషన్ మరియు పెదగంట్యాడ జియోను పీస్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి క్యాన్సర్ మరియు గుండెకు సంబంధించిన వైద్య శిబిరాన్ని పెదగంట్యాడ 64వ వార్డులోని సియోను ప్రార్థనా మందిరము ఆవరణలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల కారణంగా ప్రజలు కాలుష్య ప్రభావంతో తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న అభిమానం ప్రేమనిధి ఫౌండేషన్ మరియు పెదగంట్యాడ జియోను పీస్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను పూర్తి మద్దతిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెదగంట్యాడ జియోను పీస్ ఫెలోషిప్ అసోసియేషన్ అధ్యక్షులు కేత అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ సూరాడ ప్రకాష్, కార్యదర్శి కేత సుధాకర్, ప్రేమనిధి ఫౌండేషన్ అధ్యక్షులు అంజూరి దీపక్, 75వ వార్డు జనసేన ప్రధాన కార్యదర్శి జ్యోతిరెడ్డి, 64వ వార్డు అధ్యక్షులు చోడిపిల్లి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గం 64వ వార్డులో ప్రేమనిధి ఫౌండేషన్ మరియు సియోన్ ప్రార్థనా మందిరం స్థల ఆవరణలో వారి యొక్క ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు మరియు ఐ క్యాంపు అలాగే ఈసీజీ చేయడం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, పేద ప్రజలు చాలామంది ఉన్నారు. వారు ఏదైనా అవసరమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆర్థికమైనటువంటి పరిస్థితి సరిగ్గా ఉండకపోవడం చేత టెస్టులు చేయించుకోలేకపోవడం, అది అలా లేట్ అయ్యడం వలన పెద్ద అనారోగ్యాలకి దారితీస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి సహకరించాలని చెప్పేసి ప్రేమనిధి ఫౌండేషన్లో ఉన్నటువంటి అధినేతగా ఉన్నటువంటి మన దీపక్ గారు కానీ, అలాగే నాకు పితృ సమానులు, నాకు ప్రియమిత్రులు యొక్క తండ్రి అయినటువంటి ఈ సియోన్ ప్రార్థనా మందిరం యొక్క పాస్టర్ గారు, పీటర్ గారు, అంకుల్ గారు, అలాగే నాకు మిత్రుడైనటువంటి సుధాకర్ గారు, ఎల్లిసే గారు, అలాగే ముఖ్యంగా వార్డు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి చోడపల్లి ముసలయ్య గారు, కదిరి సత్య గారు, రాష్ట్ర కార్యదర్శి మత్స్యకార సంఘం, అలాగే మన జ్యోతిరెడ్డి గారు, అలాగే ముఖ్యమైనటువంటి స్నేహితులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను కూడా ఫ్రీగా చక్కగా టెస్టులు చేయించుకోవడం జరిగింది. ఇక్కడ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వీరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నామో, డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేసి ఇక్కడ ఇంత చక్కగా ఇంత పెద్ద ఆవరణలో ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టడానికి ప్రజలు అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని మేము అప్రిషియేట్ చేస్తూ చక్కగా వీరికి ఎప్పుడు ఎటువంటి అవసరం కూడా కానీ మేము కూడా తోడుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, పేద ప్రజల మీద అంత ఆప్యాయతతో అభిమానంతో ఇంత మంచి పని చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా నిజంగా అప్రిషియేట్ చేయడమే కాకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండి ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయంగా అందరం కలిసిమెలిసి ఉండటంతో పాటు మొన్ననే ఇక్కడ క్రిస్మస్ వేడుకలు కూడా జరిగాయి, చాలా చక్కగా జరిగాయి. అటువంటి ఇక్కడ ఉన్నటువంటి చర్చిలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా అందరూ రావడం, రక్తం దానం చేయడం మనం ముఖ్యంగా గమనించాలి. ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానం. ఈరోజు మనకున్నంతలో ఎప్పుడైనా అవసరం ఉంటే మనం రక్తాన్ని దానం చేస్తే, ఉన్నటువంటి ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ ద్వారా చేస్తే రేపు పొద్దున ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందన్నా, ఆపరేషన్ జరిగినా, ఏదైనా ఇష్యూ ఉన్నా ఖచ్చితంగా ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ద్వారా మనం బ్లడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ముఖ్యంగా మెడికవర్ హాస్పిటల్ వారు కూడా పాల్గొనడం జరిగింది. ఆ యొక్క డాక్టర్స్ కానీ ఆ యొక్క సంస్థ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మన ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమనిధి ఫౌండేషన్ అనే పిలువబడే దీపక్ గారు నాకు ఇంచుమించు గత 16 సంవత్సరాల నుంచి పరిచయస్తులు. నేను చాలా ఆర్గనైజేషన్లో వర్క్ చేసి వచ్చానండి, శంకర్ ఫౌండేషన్ అని, వాసన కేర్ అని. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ పుష్పగిరి హాస్పిటల్లో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కింద నేను వర్క్ చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా గాజువాక జోన్లో చేస్తున్నటువంటి క్యాంపుల్లో
చాలా మంది మనకి ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు. అందులో ముఖ్యంగా పిలువబడే ఈ దీపక్ గారు అని ఆయన ఇంచుమించు ఇప్పటికి మా పరివాసంలో అయితే ఒక 1000 మందికి పైగానే కంటి ఆపరేషన్లు నిర్వహించి ఉంటారు. ఈ క్యాంపును ఉద్దేశించుకొని ఈ రోజు కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ లో ఇంత పండగ సీజన్ అయినా సరే ఈ ఫెస్ట్ సీజన్ లో కూడా ఆయన పిలవగానే ఈ క్యాంప్ కి ఈ ఓపీ అనేది ఇంత విపరీతంగా రావడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కంటి ఆపరేషన్ నిమిత్తం ఒక 20 మందిని వరకు విజయనగరం తరలించి వాళ్ళందరికీ రేపు కంటి ఆపరేషన్ నిర్వహించి ఎల్లుండి మళ్ళీ వాళ్ళందరినీ సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేర్చడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా కంటి ఆపరేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే కంటి ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళకి రిమైనింగ్ తనిఖీలన్నీ కూడా అంత దూరం వెళ్లకుండా వాళ్ళకి ఇక్కడే ఈ చర్చిలోనే ఒక వారం రోజుల తర్వాత కన్ను ఎలా ఉందో కూడా చూడడానికి మేము వచ్చి చూడడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉపయోగించుకోకపోయినట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం 3:30 వరకు ఇక్కడ ఉంటాము. ప్రతి ఒక్కరు ఇంకా మిగతా వాళ్ళకి తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ప్రేమనిధి ఫౌండేషన్ మరియు పెదగంట్యాడ జియోన్ పీస్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ క్యాన్సర్ మరియు గుండె వైద్య నిపుణులు అందరూ మరియు అలాగే ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ మెడికవర్ హాస్పిటల్ అందరి ఆధ్వర్యంలో ఈ రోజు మెడికల్ క్యాంప్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు విశాఖపట్నం డిప్యూటీ మేయర్ అయినటువంటి సోదర సమానులు దల్లి గోవింద్ రెడ్డి గారికి, అలాగే ఈ జియోన్ పీస్ ఫెలోషిప్ సంఘం యొక్క అధ్యక్షులు కేత అప్పారావు గారికి, సెక్రటరీ మరి కేత ఎలీషా గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారికి, 75వ వార్డు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దాసరి జ్యోతిరెడ్డి గారికి, 64వ వార్డు అధ్యక్షులు జనసేన పార్టీ చోడిపల్లి ముసలయ్య గారికి, అదే డాక్టర్ భాగ్యరాజ్ గారికి, మా మిత్రులు ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ లో ఒక 10 సంవత్సరాలుగా నాకు సహాయ సహకారాలు అందిస్తూ కొన్ని వేల మందికి నా సొసైటీ ప్రేమనిధి ఫౌండేషన్ ద్వారా సర్జరీలు చేయించిన మా రాజు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కదిరి సత్య గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రేమనిధి ఫౌండేషన్ మరియు ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఇది కొన్ని వందలు దాటిపోయి ఉంటాయి మా క్యాంపులో. ఈ 100 కార్యక్రమాల్లో మేము చాలా మందికి ఐ ఆపరేషన్లు కానీ, బ్లడ్ డొనేషన్లు కానీ, క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు కానీ, కిడ్నీ రోగులకు కానీ మా స్వచ్ఛంద సంస్థల నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే ఇదంతా ఎక్కువ పొల్యూటెడ్ ఏరియా. ఇందులో చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎప్పటికప్పుడు మరి దల్లి గోవింద్ రెడ్డి గారు వాళ్ళ ప్రజల కోసం ఆయన ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు పెట్టిస్తున్నప్పటికీ కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇక్కడ మా తరపు సొసైటీకి మా తరపు కుల మత విభేదాలు లేకుండా ఎటువంటి వివక్షత లేకుండా జనాలందరినీ ఒకే విధంగా వాళ్ళ ఆరోగ్యం పట్ల వివక్షత చూపించకుండా అందరి ఆరోగ్యాలు కాపాడాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ యొక్క మెడికల్ క్యాంప్ అందరూ వినియోగించుకుంటున్నారు. అదే విధంగా ఐ ఆపరేషన్లు కూడా సెలెక్ట్ అయ్యారు, అది డాక్టర్ గారు తెలియజేస్తారు. కావున అదే విధంగా మరి ఇంకో విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు స్టీల్ ప్లాంట్ మరియు గంగవరం పోర్ట్ నుంచి వచ్చే విషపూరితమైన కాలుష్యం వల్ల జనాలు ఇప్పుడు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా అదాని సిమెంట్ ఫ్యాక్టరీని కూడా వద్దామని ట్రై చేసినప్పటికి కూడా పెదగంట్యాడలో ఉండబడే స్థానిక నిర్వాసితులు దాన్ని గట్టిగా తిరగబడడం జరిగింది, దాన్ని ఆపడం జరిగింది. ఆరోగ్య దృష్టి మాత్రమే మేము అందరం ఏకమై ఈ రోజు పెదగంట్యాడలో ఉండబడే ప్రజలు నాయకులు కూడా మాకు సమర్థించడం జరిగింది. అందరికీ వందనాలండి. నేటి దినం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి ముఖ్యులు ప్రేమనిధి ఫౌండేషన్ చైర్మన్ దీపక్ గారు, అలాగే పెదగంట్యాడ జాయింట్ పీస్ ఫెలోషిప్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను, సెక్రటరీగా కేత సుధాకర్ నిర్వహిస్తున్నాము. సో ప్రేమనిధి ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారు అడిగిన తక్షణమే మాకు 28ని చెప్పారు, ఇక్కడ చర్చ్ ప్రాంగంలో పెడతారన్నారు. అడిగిన తక్షణమే వారు వెళ్ళి దీపక్ గారు వెళ్ళి అడిగిన తక్షణమే మెడికవర్ వాళ్ళు అలాగే పుష్ప ఐ క్లినిక్ వాళ్ళు స్పందించడము, ఇంతగా స్పందన రావడం నిజంగా మేము ఎంతో సంతోషిస్తున్నాము. సో ఇక్కడికి ఎక్కువగా వచ్చేవాళ్ళు చర్చి కూడా వచ్చేవాళ్ళు చాలా వేకర్ సెక్షన్స్ వస్తుంటారు. ఇంత ఎఫర్ట్ మెడిసిన్ కొనుక్కొని గుండె క్యాన్సర్ కంటి అలాగే టెస్టులు చేయించుకోవడానికి చాలా డబ్బులు ఈ రోజుల్లో మెడికల్ సైడ్ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అంత ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు. ఈ
ఇది గ్రహించి దీపక్ గారు ఏమో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టించారు. దానికి మెడికవర్ చాలా స్పందించారు. అలాగే కంటి హాస్పిటల్ వాళ్ళు కూడా. దాన్ని బట్టి వారందరికీ నేను హృదయపూర్వకంగా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ మెడికల్ క్యాంప్ని డిప్యూటీ మేయర్ గారు వారి అనుచరులు కూడా వచ్చి దర్శించి వెళ్ళారు. నిజంగా ఈరోజు స్పందన, ఈ జరుగుతున్న ట్రీట్మెంట్స్ చాలా ఆనందింపదగినది. కావున నేను నా హృదయం అంతటితో వచ్చిన